ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం మీకు చెప్పాలి. ఏమిటి అంటే గుప్త నవరాత్రులు. మన పీఠంలో ఎప్పుడూ కూడా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం చేసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమికి. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా చేయాలి అంటే మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. కాకపోతే బయట ప్రపంచానికి తెలియచేయలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు గుప్త నవరాత్రులు చేస్తారా, మేము కూడా పరోక్షంగా పాల్గొంటామని. తప్పకుండా ఈ ఏడాది మీకోసమే గుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమ నుండి నవమి వరకు, అంటే 30వ తేదీ నుండి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ రాజశ్యామలాదేవి, దశమహావిద్యల్లో అయితే రాజమాతాంగి అంటారు, అదే మనకి శ్రీ విద్యలో రాజశ్యామలాదేవిగా, లలితాదేవికి మంత్రినిగా చూస్తారు. అసలు ఈ అమ్మవారిని ఎందుకు మనం ఆరాధించాలి, ఈ అమ్మవారి పూజ చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఏమిటి? వశీకరణ శక్తికి ఈ అమ్మవారు ఒక అద్భుతంగా పనిచేస్తారు. వశీకరణం అంటే కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు, అది కాదు. వశీకరణం అంటే ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు, వారితో మన ఆరా కనెక్ట్ అవ్వదు. అలాగే ఇంట్లో భార్యతో భర్తకి ఆరా కనెక్ట్ అవ్వదు, భర్తతో భార్యకి ఆరా కనెక్ట్ అవ్వదు. వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు, కానీ సేల్స్ సరిగ్గా ఉండదు. అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారులతో వారి యొక్క విధానం, అంటే వారి మాట తీరు కానీ, లేకపోతే వారి పట్ల ఒక సరైనటువంటి వారు స్పందించరు పై అధికారులు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవ్వకుండా ఉండటం. ఇంట్లో తల్లిదండ్రులతో కొంతమందికి విభేదాలు. ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆవిడ అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. ఒకరితో ఒకరు అనుబంధాలు పెరుగుతాయి. దీనివలన మీకు చాలా వరకు పని అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే, వాళ్ళు కావాలనే ఉండి కూడా కొంతమంది వెనక పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి కూడా పనులు అవుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని 9 రోజులు 9 అంటే లఘుశ్యామల అని, సుఖశ్యామల అని, ఇలా 9వ రోజు ఏమిటంటే రాజశ్యామలాదేవిని ఆరాధించటంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి, వివరాలు తెలియజేస్తారు. అలాగే మీకేమిటి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా కుంకుమతో ఆవిడకి అర్చన చేయటం జరుగుతుంది. ఆ కుంకుమ ప్రసాదం కూడా మీకు పోస్టర్లో అందజేయబడతాయి. ఆ కుంకుమ పెట్టుకున్న వారికి చాలా దివ్యంగా ఉంటుంది. అదొక అఖండ శక్తివంతమైనటువంటి కుంకుమ. అలాంటి కుంకుమ మీకు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని అనుగ్రహాలు ఉంటాయి. అలాగే ఎప్పట్లాగే 29వ తేదీన మాత్రం మనకి అమావాస్య నాడు మన పీఠంలో మామూలుగా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు పాల్గొనండి. అలాగే మనం ఎప్పుడూ చేసేటువంటి అన్నప్రసాద సేవ, గోసేవ జరుగుతూ ఉంటాయి. అలాగే నేను దేవాలయం గురించి చెప్పాను. ఎవరైనా స్పందించినట్లయితే ఆనందిస్తాను. మీరు కూడా ఒక భాగస్వామి అయితే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఆలయ నిర్మాణాల్లో భాగస్వామ్యం కాగలుగుతాం. అది కూడా మీరందరూ అవ్వాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ, మరి మన వీడియోలకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి
ప్రోత్సహిస్తే కాస్త మంచి విషయాలు తెలియజేసుకుందాం. అలాగే షార్ట్స్లో గ్రహాల గురించి కూడా పెడుతున్నాను. ఇక ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిహారాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఆ మంత్రాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 6వ ఇంట్లో మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి సంచారం వలన శత్రువర్గం మీద మాత్రం చాలా ఆధిపత్యం కొనసాగుతుంది. అధికారులకు బాగుంటుంది, రాజకీయ నాయకులకు బాగుంటుంది. అలాగే ఎవరికైనా సరే ఈ సింహరాశి వారికి అనుకూల యోగ్యత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక కుజుడు కూడా 11వ ఇంట్లో ఉండటం, దీనివలన భూమికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేదంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారికి కావచ్చు, ఆర్మీలో పనిచేసిన వారికి కావచ్చు, అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక మంచి జరిగేటువంటి సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా అద్భుతంగా చేసుకోగలుగుతారు. ఇక ఎప్పటి నుంచో మీరు ఒత్తిడికి గురవుతున్నటువంటి సమస్యలు కూడా ఇప్పుడు ఒక పరిష్కారం దొరికి మరలా ముందుకు వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉంటాయి. కాకపోతే చిన్న ఇబ్బంది ఏమిటంటే కొంత అత్యుత్సాహం ప్రదర్శించటం, అతిగా ఆలోచించటం, అతిగా ఉత్సాహపడటం, ఇది మీకు కొంత ఇబ్బంది అవుతుంది. అవుతున్న పనులకి మీరే మధ్యలో కాలాల్లో కర్ర పెట్టుకున్నట్టుగా అయిపోతూ ఉంటుంది. అలాంటివి లేకుండా ఎంత ఆనందకరమైన విషయం వచ్చినా సరే మీరు కాస్త లోపటే దాన్ని అలా అట్టిపెట్టి ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే మీకు ఏదైనా రావాల్సిన పైకి ఉన్నట్లయితే మీకు సమయానికి అందేటువంటి సూచనలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా మెల్లగా సాగుతూ ఉంటాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు మాత్రం కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులకు కూడా మీ ప్రయత్నాలు సరిగ్గా చేసినట్లయితే అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకైతే మీ మాటకు తిరుగుండదు. కాకపోతే కొద్దిగా సహచరుల విషయంలో మాత్రం, ఎందుకంటే మీరు ఎలా ఉంటారంటే శత్రువును కలుపుకోవాలని చూస్తారు, కానీ మీ పక్కనే ఉన్నోడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూసుకోరు. పాలిటిక్స్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. పాపం వాడు ఎలక్షన్లో చాలా కష్టపడుతూ ఉంటాడు. అలాంటి కార్యకర్తలు పట్టించుకోరు. ఎవడో వాడు పని చేయడు, మళ్ళీ ఎప్పుడో వాడు పని చేసేస్తాడని చెప్పేసి వాడికి ఏదైనా పని చేసి పెట్టడం. ఈ పక్కన ఉన్నోడికి మాత్రం ఇంకా అలా పోవాల్సిందే. అలాంటివి చేయకండి. మీకోసం పనిచేసేవాడికి మీరు ముందు ఆదరించండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకైతే గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు కూడా జరిగే సూచనలు ఉన్నాయి. మీకు ఎవరికైనా సరే ప్రమోషన్లు అవి ఆగితే కాస్త ప్రయత్నాలు చేయండి. వృత్తి వ్యాపారస్తులకైతే ఆకస్మికంగా మంచి లాభాలు రావటం, అలాగే మీ దగ్గర స్టాక్ ఉన్నటువంటి ఆ స్టాక్కి ఏదైతే నిలవ ఉంటుందో ఆ స్టాక్ సడన్గా రేట్లు పెరగటం, అలాగే మీ బిజినెస్ మీరు చేసే వాటికి కూడా డిమాండ్ రావటం, ఇవన్నీ మీకు సానుకూలంగానే చెప్పాలి. నూతన వ్యాపారాలు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అయితే మీ వ్యక్తిగత జాతకాలు కూడా చూపించండి. ఎప్పుడు రాశి ఫలాలు అనేవి మాత్రం కొంతవరకే ఎఫెక్ట్ ఇస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులు అయితే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. పార్ట్నర్స్ మధ్య మీ మధ్య అండర్స్టాండింగ్స్ దెబ్బతినేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. షేర్ మార్కెట్ మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడులకి అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. కళారంగంలో ఉన్నవారికైతే సినీ, టీవీ, స్టేజ్ ఆర్టిస్టులకు కూడా బాగుంది. మంచి రికగ్నైజ్డ్ వేషాలు రావచ్చు. విద్యార్థులకు కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే పోటీ పరీక్షల్లో మీదే విజయంగా ఉంది. ఆరోగ్యం మీద మాత్రం కాస్త శ్రద్ధ పెట్టండి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులకు కూడా అంత సాధారణంగా అంటే బాగానే ఉంది అంతా మీకు కూడా. అలాగే ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 2, 7, 9, 13 బాగానే ఉన్నాయి. 4, 6, 11 తేదీలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి ఈ సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి బుధగ్రహానికి మంత్రం చదువుకోవాలి. బుధ గాయత్రి. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి
తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం ఉదయం సాయంత్రం 18 టైమ్స్ చదువుకుంటే బాగుంటుంది. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైనా లేని వారికి కాస్త ఆహారం పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.